హైదరాబాద్ లో ప్రీ లాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ సంస్థ ఒకటి మోసం చేసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టన్నారంలో పలు ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు చేసింది. ఎల్బీ నగర్ పిఎస్ దగ్గర బాధితులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ ని అరెస్ట్ చేశారు. మాట్లాడుకుంటా వీళ్ళతో మాట్లాడుకుని వీళ్ళ వేరే సైడ్ లో షిఫ్ట్ చేసుకుంటా మీకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ ఫస్ట్ లో 21-22 లో కట్టానండి అమౌంట్ 20 lakhs. కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశాడు, మాకు చేయలేదు. ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి, అవి రావాలి, ఇవి రావాలి అని చెప్పి డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ నుంచి లేదు మేము డ్రాప్ అయిపోతాము, మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే సరే అని చెప్పి అన్నాడు. రోజుకోసారి వచ్చేదాన్ని, మేము ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాం దగ్గర కాబట్టి రోజుకోసారి వచ్చి కూర్చునేదాన్ని. నాకు అమౌంట్ ఇచ్చే వరకు నేను వదిలేదు లేదు, రోజు వస్తానని చెప్పి రోజు వచ్చి కూర్చున్నాక చెక్ పడేశాడు ఒక అమౌంట్ కి. అది 3 months 1 month తర్వాత రేట్ వేసి ఇచ్చాడు. అది వేస్తే అది కాస్త బౌన్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ తిరగడం మొదలు పెడితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని తిప్పుతున్నాడు. 2023 డిసెంబర్ లో అట్లా పేమెంట్ చేశాను. సో మాకేం చెప్పాడంటే అక్కడ ల్యాండ్ చూపించాడు. ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం హేమానగర్, చూస్తే అంత కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. తను చెప్పారు 120 members అలా రిజిస్టర్ అయిపోయారంటే నెక్స్ట్ పైసా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఎల్బీ నగర్. సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపించాడు, రేరా దగ్గర అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, జిహెచ్ఎంసీలో అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, బిల్డింగ్ పర్మిట్ ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టు చూపించారు. మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు. సో ఎంత పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పేసి మేము లాయర్ కూడా చూపించుకున్నాం, వాళ్ళు కూడా అంత బాగానే ఉంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా మెల్ల రిజిస్ట్రేషన్ చేస్తాం, ఏప్రిల్ లో చేస్తాము, మేలో చేస్తామని చెప్పేసి ఒకరిని కలవనీకుండా చేశాడు. మాకు స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ పెడతాము, మీకు ఇంటిమేషన్ ఇస్తాం అందరికి అప్డేట్స్ అని, కానీ ఎక్కడ ఏది జరగలేదు. హైదరాబాద్ లో మరొక ప్రీ లాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టన్నారంలో పలు ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు చేసింది కంపెనీ. ఎల్బీ నగర్ పిఎస్ దగ్గర ప్రస్తుతం బాధితులు ఆందోళన చేస్తున్నారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ ని అరెస్ట్ చేశారు. పలు ప్రాజెక్టుల పేరుతో కోట్లలో ఇప్పటికే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ పిఎస్ దగ్గర బాధితులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఈ మోసానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రీ లాంచ్ ఆఫర్లపై ఎన్నిసార్లు అవగాహన కల్పించినా సరే చాలా సంస్థలు ఇంకా ఈ తరహాలో ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. తాజాగా కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ కి సంబంధించి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సైతం ఇదే రీతిలో చాలా మంది బాధితుల్ని మోసం చేశారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఆల్రెడీ 4 కేసులు అతని మీద నమోదయ్యాయి. తాజాగా ఎస్ఓటి ఎల్బీ నగర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, శ్రీకాంత్ రెడ్డిని. సో అతని అరెస్ట్ విషయం తెలుసుకున్న తర్వాత బాధితులందరూ కూడా ఎల్బీ నగర్ పిఎస్ కి క్యూ కట్టారు. తమ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులను చెల్లించే విధంగా పోలీసులు సహాయపడాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఎల్బీ నగర్ లోను ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు. సో అక్కడ పోలీసులు కేసు నమోదు చేయడంతో అక్కడ నుండి మాదాపూర్ లో మరొక కంపెనీ పేరుతో అతడు ఇంకో ఆఫీస్ ని స్టార్ట్ చేశారు. సో అక్కడికి సైతం బాధితులు వస్తుండడంతో అతడు కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు. అతనితో పాటు అతని సోదరుడు శశికాంత్ పైన సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత బాధితులు పెద్ద సంఖ్యలో ఎల్బీ నగర్ పిఎస్ కి క్యూ కట్టారు. చాలా లక్షలు కూడబెట్టి తమ అప్పులకి తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశాము, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. బ్రౌచర్ల రూపంలో ఆకర్షణీయంగా మొత్తం ప్రకటనలు ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా ఫీల్డ్ వర్క్ జరగలేదనేటువంటి విషయాన్ని అయితే బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్ ప్రణీత.